తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి గణపత్రావు జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజవాల్ రావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని మణశంకర వరప్రసాద్ చిత్ర బృందం దర్శించుకుంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న మణశంకర వరప్రసాద్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నారు. వీఐపీ విరామ సమయంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, రచయిత రామజోగయ్య శాస్త్రి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జనవరి 12 మణశంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మణశంకర ప్రసాద్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. అది మిమ్మల్ని అందరినీ ఎక్సైట్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తాం. అది మన స్వామి గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చామండి. మన జాన్ 12 సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండుగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జనం అందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది. అందరు తప్పకుండా జాన్ 12